విశాఖలో ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాపు జాతి హక్కులు, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాలను స్మరించుకుంటూ విశాఖ కాపునాడు ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా కాపు సామాజిక సంఘాలు, ముద్రగడ అభిమానులు, సామాజిక శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. విశాఖ VMRDA చిల్డ్రన్ ఎరానాలో ఆదివారం ఉదయం 10 గంటలకు సంస్మరణ సభ జరగనుంది. ముద్రగడ పద్మనాభం ఆశయాలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించడంతో పాటు కాపు ఐక్యతను చాటేందుకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. ముద్రగడ పద్మనాభం గారు భౌతికంగా మన దగ్గర లేకపోయినా అందరి మనసుల్లో చిరస్థాయిగా స్నేహితులు కానీ, కాపు నాయకులు కానీ, కాపు సంఘాలు అందరికీ కూడా అతనంటే ఒక ఉద్యమ నాయకుడు. ఉద్యమం ఎక్కడ బయలుదేరింది అంటే కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఈవేళ దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమం కాపు బీసీల్లో చేర్చడానికి ఒక దృఢ సంకల్పంతో కార్యక్రమం పెట్టి తుల్లో చేయడం జరిగింది. అప్పటి నుంచి కాదు, అసలు యాక్చువల్గా 83 నుంచి కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా, ఉద్యమం చేయాలన్నా పదవులతో సంబంధం లేదు. అతనికి పదవులు పక్కన పెట్టి మంత్రిగా ఉన్నా సరే మా కులం నుంచే నేను మాట్లాడతాను తప్ప ఇంకొక దాని గురించి నేను ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కోట్ల విజయవాస గారి టైంలో పెద్ద సభ పెట్టడం జరిగింది. ఆ సభలో కూడా మరి బీసీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు భౌతికంగా మన దగ్గర లేకపోయినా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాపు ముద్దుబిడ్డ, పోరాట యోధుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సేవలు ఈ సమాజానికి, బడుగు బలహీన వర్గాలకి, కాపు జాతికి ఎంతో మేలు చేసింది. ముద్రగడ పద్మనాభం గారు అనేది ఒక శక్తి, పోరాటానికి ఒక నిదర్శనం. ముద్రగడ పద్మనాభం గారు ఏ ఉద్యమం తలపెట్టినా సరే ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధమయ్యి ఆయన తలపెట్టిన అంశానికి ఒక రిజల్ట్ వచ్చేదాకా కూడా ఆయన ఏ రోజు నిద్రపోలేదు. మరి ముఖ్యంగా ఆయనలో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే ఆయన అనుచరుల్ని కాపాడుకోవటం కోసం ఆయన నిరంతరం కూడా ప్రాణత్యాగాలకు సిద్ధమయ్యి వాళ్ళకి లబ్ధి కూర్చే విధానంగా కూడా ఆయన చేసిన కార్యక్రమాలు అనేకం. మరి ఈ అన్ని వల్ల ఆయన ఈ రాష్ట్రానికే కాదు దేశంలో కూడా ఒక పెద్ద ఉద్యమంకారుడి కింద మంచి పేరు, కీర్తులు సంపాదించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాపు ముద్దుబిడ్డ,